కిందేమో కృష్ణమ్మ, కొండపైన దుర్గమ్మ. చూస్తుంటే ఎంతో బాగుందో చూసారండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వ్లాగ్స్. ఇంక ఇంటికైతే వెళ్తున్నాను. వెళ్తాకైతే నేనైతే ఎంజీఆర్ మాల్కి అయితే 2 గంటల ముందే వెళ్ళిపోయానండి. ఇంకా వెళ్ళంగానే అరగంట ముందు టికెట్ అయితే తీసుకుని, టికెట్ అయితే పర్ పర్సన్ 165 రూపాయలు జనరల్ అయితే తీసుకున్నారండి. అరగంట ముందు వెళ్ళడం వల్ల సీట్లు అయితే దొరికిందండి. ఫస్ట్ టైం జనరల్ బోగీలో అయితే. ఇంకా విజయవాడ చేరుకునేప్పటికైతే 1:30 అలాగ అయిపోయింది. ఇంకా విజయవాడ వెళ్ళంగానే ఇంకా కృష్ణమ్మ గేట్లు అయితే వదిలేసి ఉన్నాయండి. చాలా బాగుంది అసలు. చూస్తుంటే అసలు అందాల మట్టికి అసలు కళ్ళు చెదిరిపోతున్నాయి చూస్తుంటే. ఇంకా విజయవాడ చేరుకున్నపాటికి 2 అయిపోయిందండి. ఇంకా తర్వాత అయితే ఇంకా అసలు కళ్ళు చూసారండి. ఫస్ట్ టైం అసలు నిద్ర లేకుండా ఫుల్ టైట్ జర్నీ అండి. అసలు ఎంత హార్డ్ జర్నీ ఇంకా ఎప్పుడు చేయలేదండి. ఈ ట్రైన్ జర్నీ కన్నా బస్ జర్నీ బెటర్ అనుకున్నానండి. ఇంకా తర్వాత అయితే 3 గంటలకు అయితే ఇంకా తిరుమల ఎక్స్ప్రెస్ అయితే ఏలూరుకి అయితే వెళ్ళిపోయానండి. ఇంకా ఏలూరు వెళ్ళేపాటికైతే 4:30 ఆ టైం అయితే అయిపోయింది. ఇంకా 4:30 అవ్వగానే అయితే బయటకు బస్సు కోసం వస్తుంటే బస్సు అయితే లేదు. ఇంకా తర్వాత అయితే టీ తాగుతూ అయితే వెయిట్ చేశానండి. ఇంకా 5:15 అయితే బస్సు వచ్చింది. ఇంకా ఆ బస్సు ఎక్కి అయితే మా ఊరు తడికిలపూడి అయితే వెళ్ళిపోయాను. ఇంకా తడికిలపూడి నుంచి అలా కల్లచెరువు ఎలాగెళ్ళాను తర్వాత వీడియోలో చెప్తాను. ఇంకా నా వీడియో సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, ఫాలో చేసి ఉంటాను. మరి బై ఫ్రెండ్స్.